ఒక గ్రామంలో ఒక విధవరాలికి ఒక్కడే కొడుకుండేవాడు. కానీ వాడు వెర్రిబాగులవాడు. వాడికి ఒంట్లు కూడా సరిగా రావు. దుకాణానికి వెళ్ళి రూపాయి మార్చితే దుకాణదారిచ్చిన చిల్లర డబ్బులు సరిగా ఉన్నాయో లేవో కూడా వాడు కనుక్కోలేకపోయేవాడు. ఈ సంగతి బాగా గుర్తించిన దుకాణాల వాళ్ళు వాణ్ణి తరచూ మోసగిస్తుండేవారు. తన కొడుకు వెర్రిబాగులవాడన్న కారణం చేత వాడి తల్లి వాణ్ణి కంటికి రెప్పలాగా కాపాడుతూ 3 పూటలా శ్రద్ధగా తిండి పెడుతూ ఎంతో ప్రేమగా ఉండేది. కానీ వాడే తన తెలివి తక్కువతనాన్ని తలుచుకొని దిగులు పడేవాడు. నాకింకా కొంచెం మెదడుంటే బాగుండేదమ్మా. మెదడు లేనందువల్ల నేను నీకు కొంచెమైనా పనికి రాకుండా ఉన్నాను. మన ఇద్దరి భారము నువ్వే మోస్తున్నావు కదా అనేవాడు కొడుకు. అందరూ తెలివిగల వాళ్ళే ఉంటారా నాయనా? నీకు దేవుడు తెలివితేటలు ఇవ్వకపోతేనేం మంచితనం ఇచ్చాడు. ఇద్దరికీ సరిపడే కండపుష్టి ఇచ్చాడు. నువ్వు చేయగల శ్రమ ఇంకెవరు చేయగలరు అని విధవరాలు వాణ్ణి సముదాయించేది. కానీ ఈ విధమైన మాటలు వాడికి నచ్చగా, నేను తెలివిగల వాణ్ణయ్యేదెలాగమ్మా అని పదే పదే తల్లిని వేధించసాగాడు. వాడి బాధ పడలేక తల్లి మిట్ట మీద ఉండే మంత్రాల మరిడమ్మను అడిగి కొంచెం తెలివితేటలు తెచ్చుకో అని సలహా ఇచ్చింది. ఆ మాట నమ్మి మంత్రాల మరిడమ్మ దగ్గరికి వాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. మరిడమ్మ పొయ్యి దగ్గర కూర్చొని వంట చేస్తున్నది. మరిడమ్మత్త, నాకు కాస్త తెలివితేటలు ఇప్పిస్తావా? బొత్తిగా మందమతినైపోయి మా అమ్మకు సహాయం చెయ్యలేకుండా ఉన్నాను. మతిలేని వాళ్లకు నువ్వు తెలివితేటలు ఇవ్వగలవని మా అమ్మ చెప్పి పంపింది అన్నాడు వెర్రిబాగులవాడు ఎంతో దీనంగా. మరిడమ్మ వాడికేసి యగాదిగా చూసి, అన్నింటికన్నా నీకు ఎక్కువ ఇష్టమైనది పట్టుకురా, ఆ తర్వాత నీ తెలివితేటలు చూస్తాను అన్నది. వెర్రిబాగులవాడు ఇంటికి వెళ్ళి తల్లితో మరుడమ్మ అన్న మాట చెప్పి, నాకన్నింటికన్నా ఎక్కువ ఇష్టమైనదేమిటమ్మా అని అడిగాడు. కోడి మాంసంరా నాయనా, రేపొక కోడిని పట్టుకొని వెళ్ళి మరిడమ్మ దగ్గర తెలివితేటలు తెచ్చుకో అన్నది తల్లి. మర్నాడు వాడు ఒక కోడిని తీసుకొని మరిడమ్మ వద్దకు వెళ్ళి, నాకు అన్నింటికన్నా ఇష్టమైనది తెచ్చానత్తా అన్నాడు. ఆ మాట నిజమో కాదో తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం చెప్పు. కాళ్ళు లేకుండా పరిగెత్తేదేది అని మంత్రాల మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది. చాలాసేపు బుర్రగొక్కొని తనకు తెలియదన్నాడు వాడు. అయితే నువ్వు నీకు ఎక్కువ ఇష్టమైనది తేలేదు. వెళ్ళి ఇంకోసారి రా, నీకు అన్నింటికన్నా ఇష్టమైనది వెంట తీసుకురా అని మరిడమ్మ వాణ్ణి పంపేసింది. వాడు ఇంటికి తిరిగి వచ్చేసరికల్లా వాడి తల్లి మంచాన పడి ఉన్నది. చాలామంది చేరి చికిత్స చేయిస్తున్నారు. ఏమిటని అడిగితే ఆమె ఉన్నట్టుండి పక్షవాతంతో పడిపోయిందని చెప్పారు. చికిత్సలేమీ పనిచేయలేదు. ఆమె కొడుకును దగ్గరికి పిలిచి, ఇక నేను బతకను నాయనా. మరిడమ్మ నీకు తెలివితేటలు ఇచ్చింది కదా, ఇక నేను లేకపోయినా నీ మానాన నువ్వు బతుకుతావులే, నేనిక నిశ్చింతగా ప్రాణాలు వదులుతాను అని కన్ను మూసింది. ఆ రాత్రంతా వాడు తల్లి కోసం కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూ, మా అమ్మ లేకుండా ఎట్లా బతకటం, ఇక నన్ను ఎవరు కనుక్కుంటారు, నా అవసరాలన్నీ ఎవరు తీరుస్తారు అనుకున్నాడు. ఈ విధంగా అనుకోవడంలో వాడికి ఒక సంగతి తెలిసి వచ్చింది. తనకు ప్రపంచంలోకెల్లా ఇష్టమైనది తల్లి తప్ప మరేది ముమ్మాటికి లేదు. అందుచేత వాడు తన తల్లి కళేబరాన్ని ఒక గోతంలో వేసుకొని మరిడమ్మ దగ్గరికి వెళ్ళి, అన్నింటికన్నా ఇష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలు ఇయ్యి మరిడమ్మత్త అని అడిగాడు. ఆ మాట నిజమో కాదో తెలుసుకోవాలి. ఈ ప్రశ్నకు జవాబు చెప్పు. బంగారం కాకుండానే బంగారం కన్నా కాంతిగా మెరిసేదేది అని మరిడమ్మ వెర్రిబాగులవాణ్ణి అడిగింది. వెర్రిబాగులవాడు చాలా ఆలోచించి తనకు తెలియదన్నాడు. అయితే వెళ్ళిపోయి మరొకసారి రమ్మని, వచ్చేటప్పుడు వాడికి ఎక్కువగా ఇష్టమైన దాన్ని తెమ్మని మరిడమ్మ అన్నది. వెర్రిబాగులవాడు తల్లిని సంచితో పాటు భుజాన వేసుకొని ఇంటి దారి పట్టాడు. అయితే వాడు మధ్యదారిలోనే ఒకచోట చతికిలబడి తన దుస్థితి తలుచుకొని బోరున ఎడవసాగాడు. ఎందుకు ఏడుస్తున్నావు అని ఎవరో ప్రశ్నించడం విని వాడు తల ఎత్తి చూసేసరికి
రాధ అనే పిల్ల కనిపించింది. వాడామెతో తల్లి చచ్చిపోయి తను అసహాయ స్థితిలో ఉండటము, తనకు తెలివితేటలిచ్చే మంత్రాల మరిడమ్మ అడిగిన ప్రశ్నలకు తాను సమాధానాలు ఇవ్వలేకపోవటము చెప్పాడు. ఆ ప్రశ్నలు విని రాధ నవ్వి, కాలు లేకుండా పరిగెత్తేది నది, బంగారం కన్నా బాగా మెరిసేది సూర్యుడు, అది కూడా తెలీదా? నీ వంటి వాణ్ణి ఎవరో ఒకరు కనిపెట్టి ఉండవలసిందే. నేనే కనిపెట్టి ఉంటాను. తెలివితేటలు లేని వాళ్ళు భార్యలను బాగా చూస్తారని చెబుతారు. నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీకు అభ్యంతరం లేకపోతే నాకిష్టమే అన్నాడు వెర్రిబాగులవాడు. వాళ్ళిద్దరూ పెళ్ళాడారు. రాధ వాణ్ణి తల్లి కన్నా బాగా కనిపెట్టి ఉంటున్నది. వాడు కూడా రాధ చెప్పిన పనులు ఎంత బరువైనా చేసేస్తున్నాడు. ఇద్దరికీ జంట బాగా కుదిరింది. ఒకనాడు అకస్మాత్తుగా వెర్రిబాగులవాడు తెలుసుకున్నాడు, తనకు ప్రపంచంలో తన భార్య కన్నా ఇష్టమైనదేదీ లేదు. అందుచేత వాడు రాధను వెంటబెట్టుకొని మరిడమ్మ వద్దకు వెళ్ళి, అత్త, ఈసారి నిజంగా నాకిష్టమైన దాన్ని తెచ్చాను, నాకు తెలివితేటలియ్యి అన్నాడు. అలాగా, అయితే చెప్పు. కాళ్ళు లేకుండా పుట్టి మొదటి 2 కాళ్ళు సంపాదించి చివరకు 4 కాళ్ళు తెచ్చుకునేది ఏది అని మరిడమ్మ అడిగింది. వెర్రిబాగులవాడు బుర్రగోక్కోవడం చూసి రాధ వాడి చెవిలో కప్ప అని రహస్యంగా చెప్పింది. కప్ప అన్నాడు వెర్రిబాగులవాడు. పర్వాలేదు, నీది మట్టి బుర్ర అయినా నీ భార్యది తెలివైన బుర్రే. దాన్ని మీరిద్దరూ పంచుకొని సుఖంగా ఉండండి అని మంత్రాల మరిడమ్మ వాళ్ళిద్దరినీ దీవించి పంపేసింది.